నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేది నిన్న రాత్రి జరిగింది. అయితే అరెస్ట్ వెనకాతల కారణాలేంటి అని చూస్తే గనక గతంలో టీడీపీ పార్టీకి సంబంధించిన ఆఫీస్‌లో ఏవైతే గందరగోళాలు ఏవైతే గొడవలు జరిగినాయో దానికి సంబంధించిన విషయంకి ఈయన కూడా ఒక పర్సన్ అవ్వడంతో పాటుగా అదే విషయాన్ని బయటకు చెప్పిన ఒక వ్యక్తిని ఎవరైతే కిడ్నాప్ చేశారో అని అంటున్నారో ఆ విషయంలో కూడా తిని అరెస్ట్ చేశారో అంటున్నారు. ఇది నిజమేనా లేకుంటే దీని వెనకాతల ఇంకేమైనా ఈ రాజకీయ కుట్ర అనేది ఏమైనా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మరి ఆయన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. అయితే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనే వెనకాతల అంటే ఎప్పుడైతే టీడీపీ పార్టీలో ఆయన వెళ్ళి ఆ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ లో చేసిన గందరగోళాలు అల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈయన కూడా ఒక వ్యక్తి. అయితే ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చి అరెస్ట్ చేశారు అని అంటున్నారు. ఇది ఆల్రెడీ టీడీపీ పార్టీ వాళ్ళకి తెలుసు. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని దీని మీద రియాక్ట్ అవ్వలేదు, ఇంతకాలం గ్యాప్ తీసుకొని ఎందుకని ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారు అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఇది రాజకీయ పరంగా కూడా ఒక కుట్ర ఉంది అని అంటున్నారు. ఇది మనం ఇలా కూడా చూడొచ్చు అంటారా, లేకుంటే దీని వెనకతలు ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయమ్మా ఇక్కడ. ఏముందంటే వంశీ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వాళ్ళు చెప్తున్న అంటే నాకు కొంత తెలుసు. ఆ కొంత తెలిసిన దాంట్లో ఎవరు హర్షవర్ధన్ అన్న ఆయన ఎవరో కంప్యూటర్ ఆపరేటర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు. అవును, అప్పట్లో ఏమని పలానా వంశీ గారి తరపు నుంచి చాలా మంది వచ్చారు, వంశీ గారు కూడా వచ్చి మా మొత్తం ఆఫీస్ ని ధ్వంసం చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు. ఇది వైసీపీ టైంలో. ఆ టైంలో కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి కేసు వదిలేశారు. కాబట్టి ఆ కేసుని రీఓపెన్ చేసి A71గా మన వంశీ గారిని పెట్టడం జరిగింది ఆ కంప్లైంట్ ఆధారంగా. అయితే ఆయన హర్షవర్ధన్ గారు మళ్ళా మొన్న ఏదో వెళ్ళి ఆయన జడ్జి గారి ముందు వెళ్ళి ఈ అఫిడవిట్ ఇస్తూ నేను ఆ రోజు నాకు అసలు యాక్చువల్గా నేను అక్కడ లేను, నేను బలవంతంగా ఆటోమేటిక్గా నన్ను ఉన్నానని చెప్పమని చెప్తే కంప్లైంట్ ఇచ్చేది తప్ప ఆ దాంట్లో వంశీ గారు కానీ ఎవరు లేరు, నేను లేను, ఆ రోజు అక్కడ లేను అని చెప్పి ఆయన జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చారంట. దాన్ని అసలు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో వైజాగ్లో ఆయన ఉన్నాడు. వైజాగ్లో అదుపులో తీసుకుని దుర్గాప్రసాద్ గారు అని ఇంట్లో అదుపులో తీసుకున్నాం. ఆయన మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఏమని ఇచ్చారంటే మా అబ్బాయిని మమ్మల్ని చంపేస్తానని బెదిరించి మా మీద మా అబద్ధం చెప్పించారు, కేసు విత్డ్రా చేయించారు అని అంటున్నారు. కేసు విత్డ్రా చేయడానికి కాగితం ముక్క కాదు. కేసు విత్డ్రా చెయ్యాలి అంటే మొత్తం టోటల్గా జడ్జి గారి ముందు నిజమే చెప్పాలి. నిజం చెప్తున్నప్పుడు ఆయనకు స్వేచ్ఛ ఉంటుంది. ఆయనకు స్వేచ్ఛ. ఇప్పుడు ఈరోజు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ముందు అదే జడ్జి గారి ముందు ఏమండి నన్ను బలవంతం పెట్టారు, ఇదిగోండి నన్ను అన్యాయంగా తీసుకొచ్చి నా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారని ఒక్క మాట అక్కడ బందోబస్తు ఉంటుంది. జడ్జి గారి దగ్గర ఏ భయం ఉండాల్సిన అవుతుంది. మీరు చెప్పుంటే హర్షవర్ధన్ అన్న ఆయన అప్పుడు నిజంగా అప్పుడే ఆ వంశీ గారిని అరెస్ట్ చేసేవారు కదా. సార్, ఇక్కడ ఇంకో కోణం కూడా ఆలోచించాలి కదా సార్. మనం అక్కడ వాళ్ళ పేరెంట్స్ విషయంలో ఆలోచించాలి కదా. ఇక్కడ తినకి సెక్యూరిటీ ఇస్తారు, చుట్టుపక్కల అందరూ ఉన్నారు, తినకి ఇస్తారు. బట్ ఇంట్లో వాళ్ళ మీద థ్రెడ్ ఉన్నప్పుడు అదే అక్కడికి వస్తున్నా. అయితే రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నారు వీళ్ళు అనేది అర్థమవుతుంది నాకు. రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నారు. ఆ అబ్బాయి ఉన్నాడా లేడా, ఆ అబ్బాయి ఉంటే ఏంటి, ఆ ఉంటే మొత్తం టోటల్గా టీడీపీ ఏం సెక్యూరిటీ ఇస్తుంది, ఆ అబ్బాయి లేకపోతే వైసీపీ ఏం సెక్యూరిటీ, ఇవన్నీ ఏమవుతున్నాయి రెండు పార్టీల గొడవల్లో. ఇప్పుడు వంశీ గారికి యాంటీగా చెప్తే ఏంటి, వంశీ గారికి ఫేవర్గా చెప్తే ఏంటి అనేది నరకం చూస్తున్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఆలోచించాలా. ఇప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఆఫీస్ దాడి జరిగినప్పుడు పోలీసుల మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు, ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీరు ఎందుకు పార్టీ చేయలేదు, ఆ స్టేషన్లో సెక్యూరిటీ ఉన్న పోలీసుల్ని పెట్రోలింగ్ పోలీసులు మీరు ఎందుకు పార్టీ చేయలేదు, మీరు అక్కడ ఉన్న మొత్తం పోలీసుల వైఫల్యం వల్ల ఈ రోజు కేసు జరిగింది కాబట్టి అక్కడ ఉన్న ఏసీపీ మీద ఎందుకు పార్టీ చేయలేదు, అక్కడ మొత్తం డీసీపీని ఎందుకు పార్టీ చేయలేదు. ఒక డీసీపీ ఏసీపీ అంతమంది పోలీసులు ఉంటున్నప్పుడు ఒక టీడీపీ పార్టీ కార్యాలయం ప్రధాన ప్రతిపక్ష కార్యాలయం అన్యాయం జరిగితే
ఆ జరుగుతున్నప్పుడు కూడా మరి ఎవరు చూసి చూడనట్టు ఏర్పడిన ఈ పోలీసుల మీద మనం కేసు పెట్టకపోతే మనం ఒక అబ్బాయిని ఒక ఫ్యామిలీని మేమే చెప్తే మీకు కక్ష సాధింపగా రేపు వాళ్ళ ప్రాణాలు ఏముంటాయని చెప్పి అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్న ఆ కుటుంబం మీద మనం ఆడుకోవడం కరెక్టా? మనకు అక్కడ చూస్తూ ఆ దాడి చేస్తుంటే చూసి చూడనట్టు ఏర్పడిన పోలీసులందరి మీద కేసు పెడితే రేపు ఫర్దర్గా ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా పోలీసులు కరెక్ట్గా వర్క్ చేస్తారు. అయ్యో నా ఉద్యోగం పోతుంది, నేను ఇన్నాళ్ళు కష్టపడిన కష్టం పోతుంది, నా మొత్తం టోటల్గా నాకు అన్నీ పోతాయి, టోటల్గా ఎక్విప్మెంట్స్ పోతాయి, నేను కేసులో రిజిస్టర్ జైలుకి వెళ్తాను అన్న ఒక భయం ఏర్పడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తప్పు, అక్కడ పెట్రోలింగ్ పోలీసులు తప్పు. వాళ్ళ మీద కేసు పెట్టకుండా మనం కేసు పెట్టడం ఏంటి అనేది నేను ప్రశ్నిస్తున్నా. నేను ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని, అప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఒక అబ్బాయి మనకు అర్థమవుతున్న బట్టి వంశీ గారికి యాంటీగా చెప్తే ఒక ప్రాబ్లం, వంశీ గారికి ఫేవర్గా చెప్తే ఒక ప్రాబ్లం. ఒక సామాన్య పద్ధతిలో ఒక సామాన్య వ్యక్తిగా ఆ బాధ, ఆ అబ్బాయి బాధ, ఆ తల్లిదండ్రుల కష్టం మనకు అర్థమవుతుంది. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు అని అడుగుతున్నా నేను. వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రాణాలను ప్రాణంగా పెట్టి వాళ్ళ మీద మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? మీకు డైరెక్ట్గా ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అన్ని ఫుటేజెస్ ఉన్నాయి, మొత్తం టోటల్గా ఎవరెవరు ఉన్నారో ఒక మొత్తం టోటల్ కన్వెన్స్ స్టేట్మెంట్లో మీరు ఆల్రెడీ మొత్తం టోటల్ సాటిలైట్ ఉన్నాయి, అన్ని తీసుకొని మీరు పోలీసులు పార్టీ చేసి పోలీసులు కూడా రిమైండ్ చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా రిమైండ్ చేయాలి. దాడి ప్రోత్సహించినందుకు, ఈ దాడి చూసి చూడనట్టు వదిలినందుకు ఏసీపీతో సైతం అందరినీ మొత్తం టోటల్గా కేసులు రిజిస్టర్ చేయాలి. చేస్తే రేపు ఫ్యూచర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా సరే ఎక్కడ జరిగినా ఏది జరిగినా ఆ డిపార్ట్మెంట్ని పార్టీ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ని పార్టీ చేస్తే లంచం తప్పు జరగకుండా భయానికి గురవుతారు. ఆహా రేపు వీళ్ళు చేస్తుంటే చూసి ఊరుకున్నామా, అమ్మాయి ఈ గవర్నమెంట్ వచ్చింది మేము సేఫ్, ఆ గవర్నమెంట్ వచ్చింది ఆ పోలీసు వాళ్ళు సేఫ్ అంటే ఎవరికి దాసోహం భజన కొడితే ఆ పోలీసు వాళ్ళు సేఫ్, తక్కువ పోలీసు వాళ్ళు జైలు, తక్కువ పోలీసు వాళ్ళు సేఫ్. ఇది జరుగుతుంటే ఏమవుతుందంటే ప్రజలు పిచ్చోలు అయిపోతున్నారు, ప్రజలను ఆడుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు టీడీపీ కొంతమంది తొత్తులుగా తయారవుతున్నారు, వైసీపీ కొంతమంది తొత్తులుగా తయారవుతున్నారు. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి వత్తాసు పలుకుతున్నారు. మళ్ళీ మీ కేసు ఎప్పుడు పెడతారు? మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలి? అంటే మీరు చేసిన తప్పుకి వాళ్ళు బలైపోతారా? ఆ పిల్లడు సామాన్య ఒక ఎంప్లాయ్, ఒక తల్లి తండ్రి, వాళ్ళిద్దరూ ఏం చెప్పాలి? ఎవరు చెప్తే ఏమవుతుంది? మేము గవర్నమెంట్ ఉన్నాం మాదమ్మా మీరు చెప్పండి అని వాళ్ళు చెప్తారు. రేపు రాబోయే గవర్నమెంట్లో నిన్ను వదలమని వీళ్ళు చెప్తారు. రేపు ఆ పిల్లడి బాధని ఎవరు అర్థం చేసుకుంటారు? ఇది నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. మంచి మనసుతో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీకు చెప్పి ఈరోజు ఇద్దరు కానిస్టేబుల్ అని తీసుకొని సెక్యూరిటీ చేరిపోతారు. రేపు ఫర్దర్గా రోజుగా ఆయన పని చేసుకుంటే ఆయనకి డొక్కాడదు పని చేసుకుంటే రోజుకి ఎంతమంది గన్మ్యాన్లు ఇస్తారు మీరు? వాళ్ళ జీవితం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటి? ఒక సామాన్యమైన కుటుంబంతో ఆయన వంశీ గారు అసిస్టెంట్లు ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, లేకపోతే టీడీపీ అభిమానులు ఉండొచ్చు. మీరు ఎటు చెప్తే అటే ఆయనకి ప్రాణహాని ఉందే. మరి ఎలా చెప్తాము, ఏం చేస్తాము? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు పోలీసులను ఎందుకు పార్టీ చేయలేదు? మీరు ఈ పోలీసులందరినీ కూడా మీరు ఎందుకు పార్టీ చేయలేదని ఎందుకు అడుగుతున్నానంటే, ఆ రోజు అంత దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఇలా చేస్తూ ఉండడంతో వాళ్ళందరినీ మీరు పార్టీ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలా? స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ముందు అరెస్ట్ చేయాలా? మొత్తం టోటల్ ఏసీపీని అరెస్ట్ చేయాలా? ఎందుకంటే పార్టీ ఆఫీస్ అంటే మామూలు ఆఫీస్ కాదు కదా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ కనుక ఆ పని చేస్తే రేపు ఫర్దర్గా గవర్నమెంట్ కానీ ఇంకొకటి కానీ పోలీసులు కానీ అమ్మో మేము చేస్తే రేపు మనం జైలుకు పోతాం, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు అన్న ఒక భయం రావాలి. ఈరోజు అడిషనల్ డీజీ సంజయ్ గారి మీద ఒక కేసు పెట్టారు, కాంతి రాణా గారి మీద ఒక కేసు పెట్టారు, ఇలాగ అందరి మీద ఒక కేసు పెడతాడు. ఒక భయం వచ్చింది ఐఏఎస్లకి, ఐపీఎస్లకు ఒక భయం వచ్చింది. ఎస్ రేపు ఉదయం మా జీవితాలు కూడా ఇవే అవుతాయి. మేము చూసి చూడనట్టు కాదు, యాజ్ బుక్ ద్వారా యాజ్ పర్ లా రూల్ ప్రకారం వెళ్తే బెటర్. మనం ఏ పార్టీకి ఒత్తాసు పలికినా మనం రేపు వచ్చే పార్టీలో మనం జైలుకు పోతాం, మన జీవితాలు పోతాయి. మేము చదువుకున్న లా పోతుంది, చదువుకున్న ఐఏఎస్ పోతుంది, మేము చదువుకున్న ఐపీఎస్ పోతుంది అన్న ఒక భయం ఏర్పడింది. పోలీసు వాళ్ళ మీద కూడా నేను అదే చెప్తున్నా, దయచేసి దాడి జరిగినప్పుడు పోలీసు వాళ్ళని పార్టీ చేయండి, ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయండి, పోలీసులను లోన్ వేసేయండి. అప్పుడు వాళ్ళకి భయం వస్తుంది.
ఆ తప్పు పని చేయడానికి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి అవ్వకూడదు. ప్రజలతో ఆడుకోవద్దు. దయచేసి ప్రజలతో ఆడుకోవద్దు. ఆ సామాన్య వ్యక్తిని మనం ఎన్ని రోజులు ఆ భార్య తల్లిదండ్రుల్ని ఎక్కడ నిజం చెప్పగలుగుతాం? నిజం చెప్పే సమాజంలో బతకగలమా? నిజం చెప్పి సమాజంలో బతకగలమా? ఇది నిర్ణయం. నేను మాట్లాడుతుంది నిజం. ఇది నేను ఏ పార్టీకి నేనేం సపోర్ట్ చేయట్లే, అటు సపోర్ట్ చేయట్లే, ఇటు సపోర్ట్ చేయట్లే. వంశీ తప్పు చేయలేదని నేను చెప్పట్లే, లేకపోతే నేను అలాగని చెప్పేసి టీడీపీ చాలా కరెక్ట్గా ఉందని నేను అనట్లా. ఆ పార్టీ వెళ్తే ఈ పార్టీ, ఈ పార్టీ వెళ్తే ఆ పార్టీ, ఇద్దరు కక్ష సాధించుకోవడానికి ఒక బలిపశు, ఒక అమాయకులు అయిపోవాలా అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? పోలీసులను వదిలేశారు, అక్కడ అందరినీ వదిలేశారు, నాయకులను వదిలేశారు, అందరిని వదిలేశారు. ఒక అమాయక పక్షిని తీసుకొచ్చి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ని తీసుకొచ్చి, ఈరోజు పనికి వెళ్తేనే డెక్కాడిన ఆ పనులు తీసుకొచ్చి, తల్లిదండ్రులు తీసుకొచ్చి మీరు ఈ విధంగా ఆడుకుంటే ఇద్దరు ఎలాగవుతుంది అనేది నా ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను రిక్వెస్ట్ చేస్తూ, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది ప్రజల మీద ఆడుతున్న ఆటలే తప్ప మీరు బాగానే ఉంటున్నారు. ఇది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. దయచేసి అర్థం చేసుకుంటారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి, విన్నారు కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక రాజకీయాల కుట్రల వల్ల ఒకరి మీద ఒకరికున్న కక్ష సాధింపులు చేసుకోవాలనే పంతంతో ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తప్పు జరిగింది అని బయటకు వచ్చి చెప్పడే పరిస్థితులు లేకుండా జరుగుతుంది. ఎందుకు అంటే కనుక చూసుకోవచ్చు, మన సార్ చెప్పినట్టుగా నిజమే. వాస్తవానికి ఎవరైనా సరే దీని గురించి మాట్లాడడానికి బయటికి వచ్చినా ఈ రాజకీయం ఇప్పుడు ఉన్నప్పుడు ఈ నాయకులు చూసుకుంటారు, మరి తర్వాత సంగతి ఏంటి? సో ఇవన్నీ చూసుకొని ఆలోచిస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ తప్పు జరిగినా కూడా ఎవరు మాట్లాడడానికి ధైర్యం అయితే చేయట్లేదు. బట్ ఇక నుంచైనా ఇవన్నీ మారాలి. న్యాయం ఎటువైపు అయితే ఉందో అటువైపే ప్రతి ఒక్కరు కూడా నిలవాలని నేను కూడా